హలో, టుడే మనం SF501 డిస్కస్ చేసుకుందాం. సో SF501 టైటిల్ ఏంటంటే ఆడిట్ ఎవిడెన్స్ స్పెసిఫిక్ కన్సిడరేషన్ ఫర్ స్పెషల్ ఐటమ్స్. సో మొదలు పెడతామా? సో SF501లో బేసిక్గా మనం 3 కేటగిరీస్గా దీన్ని మనం చదువుతాము. ఒకటి ఇన్వెంటరీ వెరిఫికేషన్ చేస్తాము, ఇంకోటి కంప్లీట్నెస్ ఆఫ్ లిటిగేషన్ అండ్ క్లెయిమ్స్ చేస్తాము, నెక్స్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ డిస్క్లోజర్ అండ్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. సో ఈ 3 అనేది మనకు బేసిక్గా 3 సెక్షన్స్గా మనం చదువుతాము. అండ్ ఇన్వెంటరీ వెరిఫికేషన్లో మళ్ళీ విత్ ఇన్ ద ఎంటిటీ ఒక సబ్ పార్ట్, విత్ ఇన్ ద థర్డ్ పార్టీ ఒక సబ్ పార్ట్. సో టోటల్గా 1, 2, 3, 4. సో బేసిక్గా మనం 4 టాపిక్స్ చదువుతాము. సో లెట్ స్టార్ట్. సో టాపిక్ 1 ఏంటంటే ఒకవేళ ఇన్వెంటరీ అనేది ఒకవేళ ఎంటిటీ దగ్గరే ఉంటే, సో ఇన్వెంటరీ ఈజ్ లయింగ్ విత్ ద ఎంటిటీ. సో ఎంటిటీ దగ్గరే ఒకవేళ ఇన్వెంటరీ ఉంటే మనం ఏం చేయాలంటే మనం ఆడిటర్గా ఏం చేయాలంటే టు టెస్ట్ ద ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ ఆఫ్ ద ఇన్వెంటరీ. అంటే మనకి ఆ ఇన్వెంటరీ అనేది వాళ్ళ దగ్గర ఉందా లేదా, ఉంటే దాని కండిషన్ ఎలా ఉంది అని మనం చెక్ చేయాలి ఒక ఆడిటర్గా. సో దీంట్లో మనం నాలుగు కేసెస్ చూస్తాము. సో దాంట్లో మొదటి కేసు ఏంటంటే ఒకవేళ మనకి ఫిజికల్ కౌంట్ అనేది మేనేజ్మెంట్ చేస్తే, అది కూడా బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు. సో మనకి బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు మేనేజ్మెంట్ ఫిజికల్ కౌంట్ పెట్టింది, ఆడిటర్ అటెండ్ అయ్యాడు. సో ఇది మన కేస్ 1. సో అప్పుడు ఆడిటర్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆ మేనేజ్మెంట్ ఏమేమి చేస్తుందో బాగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఎలా చేస్తున్నారో కూడా ఎవాల్యుయేట్ చేయాలి. ఈ 2 చేశాక తనంతట తాను కొన్ని ఇన్స్పెక్ట్ చేయాలి. అంటే మొత్తం ఇన్వెంటరీ ఉన్నప్పుడు కొన్ని అతను ఇన్స్పెక్ట్ చేయాలి. తర్వాత కొన్ని ఇన్వెంటరీ మీద అతను టెస్ట్ కౌంట్స్ చేయాలి. అంటే కొన్ని శాంపుల్ బేసిస్లో వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు లేదా కొన్ని చూసి కొన్ని టెస్ట్ చేసి అతను రీకన్సైల్ చేయాలి. దేనికి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఇన్వెంటరీ రికార్డ్స్ ఉంటాయి, దానికి ఇతను మన టెస్ట్ కౌంట్స్లో వచ్చింది మనం రీకన్సైల్ చేయాలి. సో ఇది కేస్ 1. ఈ కేస్ 1 ఏంటంటే ఒకవేళ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు మనకి ఫిజికల్ కౌంట్స్ జరిగి ఆడిటర్ అటెండ్ అయితే అప్పుడు ఆడిటర్ ఏమేమి చేయాలనేది ఇదంతా. నెక్స్ట్ కేస్ 2 ఏంటంటే మనకి సేమ్ మేనేజ్మెంట్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు మనకి ఫిజికల్ కౌంట్స్ అనేది చేస్తుంది. సో కాకపోతే ఆడిటర్ అటెండ్ అవ్వలేదు బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు. సో బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు అటెండ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆడిటర్ దగ్గర ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఒకటి, అతను మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళి అబ్జర్వ్ చేయాలి. ఆల్టర్నేటివ్ డేట్ రోజు వెళ్ళి అతను అబ్జర్వ్ చేయాలి ఫిజికల్ కౌంట్స్ లైక్ ఏమేమి జరిగాయి అనేది. ఇంకొకటి ఏం చేయాలంటే అతను బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు వెళ్ళలేదు కాబట్టి అతను బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు వెళ్ళలేదు కానీ ఆల్టర్నేట్ డేట్ రోజు వెళ్ళాడు. సో ఈ మధ్యలో ఏమన్నా ఇన్వెంటరీలో చేంజెస్, ఇన్వెంటరీలో ఏమన్నా మార్పులు అవన్నీ వచ్చి ఉంటాయి కదా, అవన్నీ అతను ఇంటర్వ్యూనింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ అతను మనకి మళ్ళీ రీపర్ఫామ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇది చేయాలి. సో మేనేజ్మెంట్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు ఫిజికల్ కౌంట్స్ పెట్టింది బట్ ఆడిటర్ అటెండ్ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆల్టర్నేట్ డేట్ రోజు వెళ్ళి ఇంటర్వ్యూనింగ్ ట్రాన్సాక్షన్స్ మీద అతను ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాడు. సో ఇది కేస్ 2. నెక్స్ట్ కేస్ 3. సో కేస్ 3 అనేది ఏంటంటే మేనేజ్మెంటే మనకి ఫిజికల్ కౌంట్ ఆల్టర్నేట్ డేట్ రోజు చేస్తుంది. అంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు చేయట్లే మేనేజ్మెంటే, కానీ ఆడిటర్ అయితే అటెండ్ అయ్యాడు. సో ఇక్కడ కూడా సిమిలర్ సిచ్యువేషన్ లైక్ ప్రీవియస్ లాగే. సో ఫస్ట్ ఏంటంటే ఆడిటర్ ఆల్టర్నేట్ ప్రొసీజర్స్ చేయాలి. ఎందుకంటే అతను ఇన్వెంటరీలో ఏమైనా చేంజెస్ వచ్చి ఉంటాయి చూడండి, అవన్నీ అతను అతను ప్రాపర్గా ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. సేమ్ అంతే. సో బ్యాలెన్స్ షీట్ డేట్ నుంచి ఆల్టర్నేట్ డేట్ మధ్యలో ఏమన్నా ఇన్వెంటరీలో చేంజెస్ వచ్చి ఉంటాయి కదా, ఆ చేంజెస్ ప్రాపర్గా రికార్డ్ చేశారా లేదా అనేది ఒక ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. సో ఇది ఆడిటర్ పని. నెక్స్ట్ ఫైనల్ కేస్ 4 ఏంటంటే ఆడిటర్ అసలు అటెండ్ అవ్వడానికి ఛాన్సే లేదు, అతనికి ఇంపాసిబుల్ అటెండ్ అయ్యేకి. సో అప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు కూడా సేమ్ ఆల్టర్నేట్ ప్రొసీజర్స్ ట్రై చేస్తాడు. అంటే తనకి వీలైన ప్రొసీజర్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ ట్రై చేసి సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ దొరికింది అనుకో, ఒకవేళ దొరికితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ దొరకలేదు అనుకోండి, ఒకవేళ సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్, అప్పుడు మనం ఒపీనియన్ మోడిఫై చేసుకోవడం, ఇంకా వేరే ఆప్షనే లేదు. సో ఇక్కడతో మన టాపిక్ 1 అయిపోయింది. సో టాపిక్ 1 ఏంటంటే మన ఇన్వెంటరీ వెరిఫికేషను, అది కూడా మన ఎంటిటీ దగ్గర ఉన్నప్పుడు. నెక్స్ట్ టాపిక్ 2 ఏంటంటే ఇన్వెంటరీ ఈజ్ లయింగ్ విత్ ద థర్డ్ పార్టీ అండ్ విచ్ ఈస్ మెటీరియల్. సో మన ఇన్వెంటరీ థర్డ్ పార్టీ దగ్గర ఉంది, అది మెటీరియల్. సో ఇప్పుడు మన ఆడిటర్ ఏమేం చేయొచ్చు. సో ఫస్ట్ ఆడిటర్ అనేవాడు థర్డ్ పార్టీని ఒక కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అడగవచ్చు. మన కన్ఫర్మేషన్ పంపించి ఎంత ఉంది మీ దగ్గర ఇన్వెంటరీ, ఎంత క్వాంటిటీ ఉంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ మనం కనుక్కోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా ఆడిటరే థర్డ్ పార్టీ ప్రిమైసెస్కి వెళ్ళి చెక్ చేయొచ్చు, లైక్ ఎంత ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కాకుండా థర్డ్ పార్టీ కంపెనీ మధ్య ఏమన్నా డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ ఉంటే అవి వెరిఫై చేయొచ్చు.
సో ఈ 3 కాకుండా ఫైనల్గా మన ఆడిటరే ఇంకొక వేరే ఆడిటర్ని అడిగి ఫిజికల్ కౌంట్ అటెండ్ అవ్వమని చెప్పి అతని దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించుకోవచ్చు. సో మొత్తం 4 చేయొచ్చు. సో ఒకవేళ థర్డ్ పార్టీ దగ్గర ఇన్వెంటరీ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక కన్ఫర్మేషన్ అడగచ్చు థర్డ్ పార్టీని, లేకపోతే డైరెక్ట్గా థర్డ్ పార్టీ ప్రిమైసెస్కి వెళ్ళి మనం ఇన్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే కంపెనీ అండ్ థర్డ్ పార్టీ మధ్య ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే మనం ఇంకో అనదర్ ఆడిటర్ హెల్ప్ తీసుకొని అతని దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెచ్చుకోవచ్చు. ఈ 4 చేయొచ్చు. సో ఇక్కడతో మనకి టాపిక్ 2 అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ 3. టాపిక్ 3 ఏం లేదు, కంప్లీట్నెస్ ఆఫ్ లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్. సో కంపెనీకి ఉన్న లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ అన్నీ కంప్లీట్గా చూపిస్తుందా లేదా అనేది ఆడిటర్గా వెరిఫై చేయాలి. సో ఇక్కడ మనకి 2 కేసెస్ ఉంటాయి, కేస్ 1 నెక్స్ట్ కేస్ 2. సో ఈ 2 కేసెస్లో ఫస్ట్ ఏంటంటే ఒకవేళ ఆ కంప్లీట్నెస్లో మనకి ఏం రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఏం లేవు, అంటే నో రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఎగ్జిస్ట్ అంటే మొత్తం నార్మల్గానే ఉంది. సెకండ్ కేసులో మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఎగ్జిస్ట్ అంటే ఉంది, మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది ఉంది. సో ఫస్ట్ కేసులో ఆడిటర్ ఏం చేస్తాడు, సెకండ్ కేసులో ఆడిటర్ ఏం చేస్తాడు అనేది మనకు తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే బేసిక్గా మన మేనేజ్మెంట్ని లేకపోతే వేరే వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, అంటే మీకు ఎలాంటి లీగల్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మనం అడగచ్చు. సెకండ్ ఏంటంటే కంపెనీ మీటింగ్స్ మినిట్స్ ఉంటాయి కదా, ఆ మినిట్స్ చదవడం కానీ ఏదైనా లీగల్ ఎక్స్పెన్సెస్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేయడం కానీ సెకండ్ ఇవి చేయొచ్చు. ఆర్ ఫైనల్గా ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది మేనేజ్మెంట్ దగ్గర తీసుకొని మనం ఊరికే మనకి సేఫ్టీగా కన్ఫర్మేషన్గా ఉంటుంది అది. సో ఏం చేసినా రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. సో ఇవన్నీ ఈ 3 ఎప్పుడు చేస్తామంటే ఒకవేళ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ లేనప్పుడు. ఇప్పుడు ఇలా కాకుండా ఒకే దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి, మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అది మనకి మెటీరియాలిటీ ఎఫెక్ట్ అవుతుంది, అలాంటప్పుడు ఏం చేస్తాడంటే సేమ్ బేసిక్గా ఫస్ట్ 3 మాత్రం కామన్ రెండింటికి. 1 ఎంక్వైరీ చేస్తాడు, 2 రివ్యూ చేస్తాడు, ఫైనల్గా రిటర్న్ రిప్రజెంటేషన్ అప్టైన్ చేస్తాడు. ఈ 3 రెండింటికి కామనే. సో కేస్ 1 కేస్ 2 కామన్. సో ఇక్కడ కేస్ 2లో ఎక్స్ట్రా మనం ఏం చేస్తామంటే మనం ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ అనేవాడు ఒకడు ఉంటాడు, వాడితో మనం కమ్యూనికేట్ చేస్తాం. ఎలా కమ్యూనికేట్ చేస్తామంటే బేసిక్గా ఒక లా మనకి అలో చేస్తే మనం కమ్యూనికేట్ అవ్వాలి. ఒకవేళ లా కానీ మనకి ప్రొహిబిట్ చేస్తే, ఒకవేళ అంటే ఈ లా చెప్పద్ది మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వకూడదు, వాళ్ళతో మనం డైరెక్ట్గా డీల్ చేయకూడదు, అలాంటప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఏదన్నా ఆల్టర్నేట్ ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటే చేయొచ్చు. ఇలా కాకుండా ఒకవేళ లా అలో చేసినప్పుడు ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా లీగల్ కౌన్సిల్ని మనం పంపించకుండా మేనేజ్మెంట్నే మనం అడగాలన్నమాట. ఒక మేనేజ్మెంట్ టు సెండ్ లెటర్ ఆఫ్ ఎంక్వైరీ. సో మనము మేనేజ్మెంట్ని లెటర్ ఆఫ్ ఎంక్వైరీని పంపించమని చెప్పాలి. సో ఇలాంటప్పుడు ఏం జరగద్దంటే ఒకవేళ మేనేజ్మెంట్ మేము పంపించమని రిఫ్యూజ్ చేసినా, ఒకవేళ మేనేజ్మెంట్ ఒప్పుకొని మేనేజ్మెంట్ పంపించింది కానీ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ రిఫ్యూజ్ చేశాడు. సో మేనేజ్మెంట్ రిఫ్యూజ్ చేసినా, ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ రిఫ్యూజ్ చేసినా మనం చూడాల్సింది ఒకటే, మనకి సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ దొరికిందా లేదా. ఒకవేళ దొరికితే వెల్ అండ్ గుడ్, దొరకకపోతే మోడిఫై ద ఒపీనియన్. సో ఇంతటితో టాపిక్ 3 అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ టాపిక్ 4. టాపిక్ 4 ఏం లేదు, చాలా సింపుల్, ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. సో మన కంపెనీకి ఒకవేళ సెగ్మెంట్స్ ఉంటే ఎలా మనం రిపోర్ట్ చేస్తున్నాం, ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, ఎలా డిస్క్లోజ్ చేస్తున్నాం అనేది ఒక ఆడిటర్గా చెక్ చేయాలి. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. జనరల్గా ఒక కంపెనీ ఏంటంటే ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతుందో చూడాలి, లైక్ సెగ్మెంట్ వైజ్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతుందా, జోగ్రఫీ వైజ్ ఫాలో అవుతుందో చూడాలి. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆడిటర్ నువ్వు కంపెనీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే ఏ మెథడ్ కంపెనీ ఫాలో అవుతుంది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే సెగ్మెంట్ వైజా, జోగ్రఫీ వైజా, లేకపోతే వేరే ఏదైనా మెథడ్ ఫాలో అవుతుందో నువ్వు చెక్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థమయ్యాక ఏం చేయాలంటే ఎవాల్యుయేట్, అంటే ఈ మెథడ్ సెగ్మెంట్ వైజ్ ఇది ఫాలో అవుతుంది, ఇది కరెక్టా కాదా, అంటే అప్లికేబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ పరంగా ఇది కరెక్టా కాదా, అంటే ఇండేఎస్ పరంగా కానీ ఏఎస్ పరంగా కానీ ఇది కరెక్టా కాదా, ఒకవేళ జోగ్రఫీ వైజ్ సెగ్మెంట్ వైజ్ ఫాలో అవుతున్నా కరెక్ట్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ సచ్ మెథడ్స్, అంటే ఇది ఎలా అప్లై చేస్తుంది కంపెనీ అనేది ఫస్ట్ ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి, ఏది ఫాలో అవుతుంది. సెకండ్ అది కరెక్ట్ మెథడా కాదా నువ్వు తెలుసుకోవాలి. థర్డ్ ఏంటంటే కరెక్ట్ మెథడే కానీ ఎలా అప్లై చేస్తుందో కూడా నీకు తెలియాలి. ఈ 3 తెలిసిన తర్వాత నువ్వు అనలిటికల్ ప్రొసీజర్స్ చేస్తావు, అది కాకపోతే ఏదన్నా అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తావు సింపుల్గా. సో ఇక్కడితో మన ఎస్ఏ 501 అయిపోయింది. సో మా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.